సో ఒకటి రెండు కస్టమర్లు వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పా కదా స్టోరీ. సో ఒకసారి తెలియకపోతే చూడండి. నాకు థర్డ్ ఫోర్త్ కస్టమర్ రావడం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే వెన్ ఇట్ రైన్స్ ఇట్ పోర్స్ అన్నట్టు దే కమ్ లైక్ బస్సెస్ అంటారు కదా, అట్లా టక వస్తూనే ఉన్నారు. ఒకరోజు ఒక ఆమె సాటర్డే రోజు ఫోన్ చేసింది. నేను లిటరల్గా ఒకసారి ఏం చేశానంటే కస్టమర్లు రావట్లేదని చెప్పేసి, ఇది ఫస్ట్ కస్టమర్ కంటే ముందు నేను కార్లో వెళ్ళి ఒక దగ్గర ఇండస్ట్రియల్ ప్లేస్లో అన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట. కార్ అక్కడ పార్క్ చేసి ఎవ్రీ సింగిల్ డోర్ నాక్ చేశాను. ఎవ్రీ సింగిల్ డోర్ నాక్ చేసి ఐ వుడ్ లైక్ ఐ జస్ట్ నీడ్ అన్ ఆపర్చునిటీ, ఐ వుడ్ లుక్ ఆఫ్టర్ యువర్ ఐటీ సపోర్ట్ అని చెప్పి ప్రతి కంపెనీని అడిగాను. అడిగినప్పుడు నాకు అప్పుడంతా ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదు, కొందరు డోర్ కూడా తీయలేదు. బట్ ఒక 1 month తర్వాతనేమో నాకు ఫస్ట్ సెకండ్ కస్టమర్ అప్పటికే వచ్చేసారు. 1 month తర్వాత ఎప్పుడో ఒక ఆమె ఫోన్ చేసింది సాటర్డే రోజు ఫోన్ చేసి, నువ్వు ఫ్రీ ఉన్నావా, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, ఇట్లా మా దాంట్లో సైబర్ అటాక్ ఏదో అయ్యింది అని చెప్పింది అనమాట. ఈరోజు సాటర్డే కదా అంటే, యా ఇట్స్ ఫైన్, కెన్ యూ కమ్ ఓవర్ అన్నది. అంటే నేను సాటర్డే అయితే ఎక్కువ ఛార్జ్ అవుతుంది, ఓకేనా అంటే యా ఇట్స్ ఫైన్. సో వెళ్తే సమ్ ఇష్యూ ఏదో అయ్యింది, మొత్తం అన్నీ సార్ట్అవుట్ చేసినాక నేను యాక్చువల్ అడిగిన, నా నెంబర్ నీకు ఎవరు ఇచ్చారు అంటే, నువ్వు ఒక 1 month బ్యాక్ మా ఆఫీస్లోకి వచ్చినావు, డోర్ నాక్ చేసి నాతో మాట్లాడి నీ కార్డు ఇచ్చేసిపోయినావు, గుర్తుందా అన్నది. ఓకే. అది అట్లా అయింది. ఆమె అప్పుడు సరే నీ సపోర్ట్ కాంట్రాక్ట్ ఎంతో చెప్పు అంటే, నేను కాంట్రాక్ట్ ఏదో చెప్పాను. 12 నెలలు కాంట్రాక్ట్ సైన్ చేసింది. ఎంబటే సైన్ చేసింది. యాక్చువల్గా ఆమె వన్ ఆఫ్ ద బెస్ట్ క్లయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్. లైక్ నువ్వు ఎప్పుడు ఇన్వాయిస్ చేసినా కానీ ఎంబటే 10 నిమిషాల్లో పే చేసేది. 10 నిమిషాలు. ఆమె సరే ఇప్పుడు మేము ఆమెతోటి అంటే ఐటీ సపోర్ట్ కాబట్టి మేము బిజినెస్ చేయట్లేదు ఆమెతోటి, కానీ వాళ్ళు ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉంటారు. మంచి ఫ్రెండ్స్, ఆమె వాళ్ళ ఆయన అంతా మంచి ఫ్రెండ్స్, ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. సో అది సమ్ ఫస్ట్ కాంట్రాక్టెడ్ క్లయింట్ అనుకుంటా. తర్వాత నేను అప్పుడే ఇంకా డామినోస్ వదిలేద్దామనే ఆలోచన అప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మేము ఆఫీస్ స్పేస్ అదంతా ఉన్నది, జాక్ హైర్ చేసుకోవడము, అవన్నీ చెప్తా. అవన్నీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే మస్తు అనిపిస్తుంది ఇప్పుడు. ఇట్స్ బిన్ ఎ జర్నీ, సో మెనీ హైస్, సో మెనీ లోస్. Hindsight, so many things I shouldn't have done, so many things I could have done, number of things, man. It's all business, and business is not easy. Okay? So follow for more, and also meet me at the 100K meetup in London, right? See you there.